వేకువ వాక్యం కొరకై ఈ ఉదయకాల సమయంలో ఆదికాండము 31వ అధ్యాయము 3వ వచనము, నేను నీకు తోడై ఉండేదను, ఐ విల్ బీ విత్ యూ. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలము తెల్లవారుజామున వేకువ వాక్యం కొరకై దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నేను నీకు తోడై ఉంటాను. దేవుని యొక్క ఈ గొప్ప స్టేట్మెంటు, నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడు చెప్పేటప్పుడు ఆయన ప్రేమ అందులో కనపడుతుంది. ఇంగ్లీష్లో ఐ విల్ బీ విత్ యూ అని. అందుకనే ఐ యు అనే మాటలో బీ అనే మాట అనగా బిఈ అనే హెల్పింగ్ వెర్బ్ ఏం చూపిస్తుంది అంటే, దేవుడు ఎలా తోడుగా ఉంటాడు అంటే, బి అంటే బిగినింగ్, ఈ అంటే ఎండింగ్, అంటే మొదటి నుంచి చివరి వరకు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు మొదటి నుంచి ఈ మాట అబ్రహాంతో చెప్పాడు, ఇస్సాకుతో చెప్పాడు, యాకోబుతో కూడా చెప్తున్నాడు. దేవుని తోడుకు ఎలాంటి తారతమ్యాలు ఉండవు. నేను వాళ్ళకే తోడుగా ఉంటాను, వీళ్ళకే తోడుగా ఉంటాను అని చెప్పే స్వార్థపరితమైన దేవుడు మన దేవుడు కాదు. అందరితో తోడుంటాడు. మనుషులు చూసినట్లయితే వాళ్ళు ఇష్టమైన వాళ్ళతోనే ఉండటానికి ఇష్టపడతారు, ఇష్టమైన వాళ్ళతోనే మాట్లాడతారు, ఇష్టమైన వాళ్ళతోనే ప్రయాణం చేస్తారు. దేవుడు అలా కాదు, ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఈ భాగం మనం చూసినట్లయితే ఈ మాట దేవుడు యాకోబుతో చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉంటాను అని. ఎందుకంటే యాకోబు అప్పటి వరకు మనుషుల తోడు కోరుకుంటూ వచ్చాడు. నాకేం పర్వాలేదు, నా మామ ఉన్నాడు నాకు తోడు, బావమర్దులున్నారు తోడు, భార్యలున్నారు, బంధువులున్నారు అని దేవుని తోడును మర్చిపోయిన వాడుగా ఉంటున్నాడు. నిజమే బిడ్డలారా, చాలాసార్లు దేవుడు మనకి ఎవరైనా సరే మరి స్నేహితులను కానీ బంధువులను కానీ అనుమతించి వారు మన దగ్గరకు వచ్చినప్పుడు మన సంతోష సమయంలో మనం ఒకానొకసారి అనుకుంటాం, వీరుంటే నాకు చాలు, ఇంకెవరు లేకపోయినా పర్వాలేదు అనుకొని కొన్నిసార్లు దేవుని తోడు కూడా మర్చిపోయే వాళ్ళంగా ఉంటాం. యాకోబు జీవితంలో ఇదే జరిగింది. అయితే ఇక్కడ మనుషుల తోడు ఎంతవరకు ఉంటుంది చూడండి. అక్కడ మనం చూస్తే మొదటి వచనం, లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించుకునని చెప్పిన మాటలు యాకోబు విన్నాడు. అప్పటిదాకా ప్రేమించిన బంధువులు, ఇష్టపడిన బంధువులు ఇప్పుడు అంటున్నారు, ఇతనేంటి సంపాదించుకుంటున్నాడని వ్యతిరేకంగా మాట్లాడే మాట అది యాకోబు విన్నాడు. నిజంగానే మన ప్రియులు, మనతో ఉన్నవారు, మనతో మాట్లాడుతూ మనతో నడుస్తున్నవారు మన గురించి చెడ్డగా మాట్లాడటం ఒక్క మాట విన్నా మన హృదయం ఎంత కృంగిపోతుంది, మనసు ఎంత నలిగిపోతుంది. యాకోబు జీవితంలో ఇదే జరిగింది. అదే 2వ వచనం ఆదికాండం 31:2లో, మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎదుట ఉండలేదు. ఈ మాట చాలా గొప్ప మాట. నిజంగా మనుషుల ముఖము ఎప్పుడు నీ వైపు ప్రేమగా ఉంటుంది అనుకోవద్దు, జాలిగా ఉంటుంది అనుకోవద్దు, దయగానే ఉంటుంది అనుకోవద్దు. ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ఇప్పుడు యాకోబుకు దేవుడు అవసరమయ్యాడు. మొదటి వచనంలో మావ గురించి, బావమర్దుల గురించి, 2వ వచనంలో బంధువుల గురించి చూసి ఇక 3వ వచనంకి వచ్చేసరికి దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు మనుషుల ముఖాన్ని లక్ష్య పెట్టొద్దు, వారి ముఖాలు మారిపోతాయి, మాటలు మారిపోతాయి, మనసులు మారిపోతాయి, కానీ మారని దేవుడిగా నేను నీకున్నాను అని చెప్పిన మాట ఎంత ధైర్యంగా ఉంది. ఒకవేళ నువ్వు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావేమో, మనుషులు మారిపోయారేమో, వారి మనసు మారిపోయిందేమో, వారి ముఖము ఇంతకు ముందులాగా మీ వైపు లేదేమో, బాధపడవద్దు. ఎల్లప్పుడూ మంచి ముఖము కలిగి, ప్రేమాముఖము కలిగి, జాలి దయ కలిగిన ముఖము కలిగి నీ వైపు చూస్తున్న ప్రభు ఉన్నాడు. ఇంకా మనుషుల ముఖాలు చూడటం మానేసి దేవుని ముఖాన్ని చూడు, ఆయన ముఖ దర్శనం చేసుకో, ఆయన ముఖాన్ని లక్ష్యపెట్టు, నీ జీవితం మారిపోతుంది. యాకోబు జీవితంలో ఇదే జరుగుతూ వచ్చింది. ఇక దేవుని ముఖమే చూడాలని చెప్పి తన భార్యలను పిల్లలను పిలిచి, ఇక దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఏం పర్వాలేదు అంటున్నాడు. 31:3లో దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను అంటే 5వ వచనంకి వచ్చేసరికి యాకోబు
నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని తోడు ఎలా ఉంటుందంటే బీ విత్ యు అనే మాట, బి అనేది బిగినింగ్ నుంచి ఈ అంటే ఎండింగ్ వరకు ఉంటాడు. ఎలా ఉంటాడు అంటే ఈ ఉదయకాల సమయంలో దేవుని తోడు మనకి 7 విధాలుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? అక్కడ మనుషుల ముఖము లాబాను ముఖం మారిపోయింది, కానీ ఇక్కడ అలా కాదు. అందుకని ఆయన తోడులో ఉన్న 7 గొప్ప విషయాలు మనం చూస్తాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం, ఉమ్మివేయు వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. ప్రియులారా, దేవుడు నన్ను ముఖాన్ని నీకు దాచుకోడు. మనుషులు కొన్నిసార్లు ముఖాన్ని దాచుకుంటారు, నీకు కనపడకుండా నిన్ను బాధపడతారు, నీకు దాగి ఉండేవారుగా ఉంటారు. కానీ ప్రియులారా, దేవుడు తన ముఖాన్ని నీకు ఉదయకాలనే వెల్లడిపరుస్తున్నాడు. ఆయన ముఖము దాచుకోలేదు. ఆ ముఖంలో నువ్వు నెమ్మది పొందొచ్చు, ఆ ముఖంలో నీకు సమాధానం, ఆ ముఖంలోనే నీకు విజయము దేవుడిచ్చేవాడుకున్నాడు. ఇది మొట్టమొదటిది. ఆయన ముఖము నీకు తోడుగా ఉంటుంది. రెండవది మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 9:3లో నా దృష్టియు నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. దేవుడు తన తోడు అనే అనుభవంలో మొట్టమొదటిది నా ముఖాన్ని మీకు తోడుగా ఉంచుతానంటున్నాడు. రెండవది నా మనస్సును మీకు తోడుగా ఉంచుతానన్నాడు. ఆ మనస్సు ఎంత ప్రేమ మనస్సో, ఎంత మంచి మనస్సో మనకు తెలుసు. మూడవది మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనము, నా మార్గము అంటున్నాడు. మూడవది తన మార్గాన్ని మనకు తోడుగా ఉంచుతాడు. ఇటు వెళ్ళాలో తెలియక బాధపడుతున్నావేమో, ఏం చేయాలని ఆలోచన, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, ఇది చేయాలా అది చేయాలా అని ఆలోచిస్తున్నావేమో, ఒక్కసారి ప్రార్థనలో ఏకీభవించు. దేవుడే తన మార్గాన్ని, మంచి మార్గాన్ని, సరైన మార్గాన్ని నీకు తెలియచేస్తాడు. నాలుగవదిగా నీకేం తోడుగా ఉంటుంది అంటే నిర్గమాకాండం 19వ అధ్యాయము 5వ వచనం, కాగా మీరు నా మాట శ్రద్ధగా అంటున్నాడు. నాలుగవది నా మాట. అక్కడ యాకోబు భావమరుదుల మాటలు బాధ కలిగించేవిగా ఉంటున్నాయి. ఆ మాటలు మారిపోయాయి. ఇప్పుడు ఈ ప్రేమగా మాట్లాడట్లేదు. మనుషులు కూడా అంతే, వారి మాటలు కఠినంగా ఉంటాయి, కలవరంగా ఉంటాయి, కొన్నిసార్లు కత్తి పోటులాగా ఉంటాయి. మరి కత్తితో కూడా చంపాల్సిన పని లేదు, మాటలతో చంపేస్తారు. అలాంటి పరిస్థితుల్లో నిన్ను బ్రతికించి ఆదరించే దేవుని మాట ఉందని నువ్వు మర్చిపోవద్దు, దిగులు పడొద్దు. ఇది నాలుగవది. ఐదవది మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి నిర్గమాకాండం 33:19, ఆయన నా మంచితనమంతయు నీకు కనపరుస్తానంటున్నాడు. ఐదవది, ఆయన మంచితనం నీకు తోడుగా ఉంటుంది. నువ్వు బాధపడాల్సిన పనే లేదు, దిగులు పడాల్సిన పని ఎంత మాత్రము లేదు. ఎందుకంటే ఆయన మంచివాడు, మంచి చేస్తాడు. నీకెప్పుడు కూడా ఆయన మంచి ఇవ్వటానికి ఇష్టపడతాడు. కాబట్టి ప్రియులారా, ఈ అనుభవాలతో నువ్వు ఉండు. మొట్టమొదట ఆయన ముఖము నీకు తోడుగా ఉంటుంది. రెండవది ఆయన మనస్సు నీకు తోడుగా ఉంటుంది. మూడవది ఆయన మార్గము నీకు తోడుగా ఉంది. నాలుగవది ఆయన మాట నీకు తోడుగా ఉంది. ఐదవది ఆయన మంచితనము నీకు తోడుగా ఉంది. ఆరవ మాట మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 46వ అధ్యాయము 13వ వచనం, చివరి మాట, ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. ప్రియులారా, 6వది చూసినట్లయితే ఆయన మహిమ మనకు తోడుగా ఉంది. నీ జీవితంలో నమ్ము, ఖచ్చితంగా నువ్వు ఆయన మహిమను చూస్తావు. దిగులు పడొద్దు. నా జీవితంలో ఏం జరగట్లేదు, అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి, అన్నీ నష్టాలు జరుగుతున్నాయి, అన్ని కష్టాలు నేను తెచ్చుకుంటున్నాను, ఎలాగా నువ్వు బాధపడుతున్నావేమో. ప్రభు అసలు తన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు, కానీ నీ విషయంలో మాత్రం దేవుడు అది ఎంత చక్కగా ఆయన కృప చూపుతున్నాడు అంటే, నీ విషయంలో ఆయన ఎంతగా తన మహిమను నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఆయన మహిమను చూస్తావు, నీ కుటుంబంలో ఆయన మహిమను చూస్తావు. అంతేకాదు, నీ యొక్క ఉద్యోగంలో, నీ వివాహ విషయంలో, దేవుడు నీకు బిడ్డలిచ్చే విషయంలో, అంతేకాదు నీ భవిష్యత్తు విషయంలో ఆయన మహిమను నువ్వు చూడబోతున్నావు. 7వది చూసినట్లయితే నిర్గమాకాండము 7వ అధ్యాయము 3వ వచనంలో చివరి మాట, నా మహత్కార్యములను విస్తరింపజేసేదని అంటున్నాడు. 7వది ఆయన మహత్కార్యము
నీ జీవితంలో జరుగుతుంది. యాకోబు గురించి ఎవరిలా అనుకున్నారు? యాకోబు బంధువులు అనుకుంటున్నారు, మన దగ్గరుండి మన దగ్గర పడి మన మీద ఆధారపడి తినే వ్యక్తి, ఇతనికి దిక్కే లేదు అనుకున్నారు. కానీ యాకోబు జీవితంలో మహత్కార్యం జరిగి ఇశ్రాయేల్ అవుతాడని, అంత గొప్పవాడవుతాడని ఎవరు ఊహించలేదు. నిన్ను కూడా నీ ఇంట్లో వాళ్ళు, నీ స్నేహితులు, నీతో ఉన్నవాళ్ళు, బంధువులు తక్కువగా అనుకుంటున్నారేమో. నిన్ను ఒకవేళ మా మీద ఆధారపడుతున్నారు, వీళ్ళకి దిక్కు లేదు అనుకుంటున్నారేమో. కానీ నీ దేవుడు ఎంత గొప్పవాడో, నిన్ను ఎలా చేయగలడో ఒకరోజు వాళ్ళు చూస్తారు. ప్రియులారా, ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే అనే మాట ప్రకారము ప్రతి కుక్క ఒక రోజు ఉంటే దేవుడు మనకివ్వడా? నీకు కూడా ఒక మంచి రోజు ఉంది. నీ కన్నీరు తుడిచే రోజు, నువ్వు ఆనందించే రోజు, నువ్వు అతిశయించే రోజు, నువ్వెంతో గర్వంగా ఎంతో సంతోషంతో ప్రభువును స్తుతించే రోజు ఒక రోజు ఉంది. యాకోబు జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా మనస్సు నీకు ఉంటుందన్నాడు, నా మహిమను, నా మహత్కార్యాలను నీ జీవితంలో చేస్తానన్నాడు. కాబట్టి ఉదయకాలం మరొకసారి ఆ మాట, మరి ఆదికాండం 31:3, నేను నీకు తోడై ఉంటాను, ఐ విల్ బీ విత్ యూలో దయచేసి మర్చిపోవద్దు. బిఈ అనే ఆ చిన్న ఆ హెల్పింగ్ వెర్బ్ అనేది, బి అంటే బిగినింగ్ నుంచి, ఈ అంటే ఎండింగ్ వరకు నీకు తోడుగా ఉంటాడు. ధైర్యంగా ఉండు, నువ్వు కూడా ఇశ్రాయేల్గా మారబోతున్నావు. యాకోబు జీవితం మీకు ఉండదు. ఆ బాధలు, అవమానాలు, కష్టాలు దేవుడన్నీ తీసివేసి నూతన కార్యం నీ జీవితంలో చేస్తాడు. యెహోవా దేశంలో నూతన కార్యం జరిగిస్తున్నాడు. నూతనంగా సంతోషంగా నువ్వు ఉంటావు. నమ్మి విశ్వాసంతో ఉండు. నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో ప్రభువా, మరి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. యాకోబు జీవితం గురించి మేము చూస్తూ వచ్చాం. నేను నీకు తోడుగా ఉంటా అన్నారు. అప్పుడు దాకా మనుషులు తోడున్నారు, కానీ వారి ముఖం మారిపోయింది, వారి మనసు మారిపోయింది, వారి మాట కూడా మారిపోయింది, వారి మంచితనమంతా పోయింది. కానీ ఎప్పుడు మారని మా దేవుడు ఉన్నాడని విశ్వాసంతో ఉన్నాం ప్రభువా. కాబట్టి ఈ మాటలు వింటున్న మా బిడ్డలందరినీ ధైర్యపరిచి ఆదరించి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తూ రమ్మని వందనములు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన